వస్తున్నప్పుడు ఎంత వచ్చింది అనేది నాకు ఒక అవుట్ ఆఫ్ ద క్యూరియాసిటీ. నేను 3 గంటల 15 నిమిషాలు ఎంజాయ్ చేశాను సార్, థరోలీ. చాలా అంటే దాకా చూసినాక అసలు నాగార్జున గారికి అసలు క్యారెక్టర్ చేసే అవసరం ఏమొచ్చింది అని అనుకుని సెకండ్ హాఫ్ చూసినాక అమ్మయ్య ఓకే అందరు చేస్తుంటారేమో అనిపించింది. ఇది నాకున్న ఒపీనియన్. మీకు అలాంటి ఫోన్లు ఏమైనా వచ్చాయా? లేదు, ఎక్కడి నుంచి రాలేదు. యాక్చువల్లీ చాలా మంది చాలా బాగున్నాను అన్నారు సార్. డెఫినెట్ గా బాగుంది సార్. నేను అన్న పాయింట్ కూడా నేను అదే సార్. నేను అన్నది నేను బాగలేదని లేదు. నేను అంటే ఆయన రేంజ్ ఆఫ్ దానికి ఇప్పుడు మీరు సాక్రిఫైస్ చేస్తుంటారు. మీకు పక్కన పెయిన్ ఉంది, ఆ క్యారెక్టర్ లో కనబడుతుంది. అది అవసరమా ఆయనకి అనే ఒక పెయిన్ ఉండిందండి. క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు చేయాలి కదా, అది ఒప్పుకునే కదా చేసింది. డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది. అవసరమా లేదా అనేది ఏమని చెప్పను, అవసరమా అని. అన్నీ అవసరమే. యాక్టర్లకి క్యారెక్టర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. శేఖర్ గారు సార్ సాక్రిఫైస్ కూడా చేయాల్సి వచ్చింది. అంటే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా ఎవరు కొట్టలేదు అనుకుంటా. సో దేనికి కూడా వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్ చాలా. ఇప్పుడు చాలా మంది అంటారు కదా ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ లేకపోతే డిఫరెంట్ రోల్స్ అన్నీ అంటారు కదా. యూ హ్యావ్ డన్ ఇట్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఈ షిఫ్ట్ చాలా ఫ్రెష్గా ఉంది. హోప్ఫుల్లీ ఇంకా చాలా మంచి రోల్స్ వచ్చి మంచి రోల్స్తో కంటిన్యూ చేస్తారని వేరే విషయం. ఎస్ నాకు ఇది ఒక ఈ షిఫ్ట్ కూడా నాకు ఇన్స్పిరేషన్. నాట్ దట్ నేను ఇటువంటి రోల్స్ చేద్దామని కాదు, బట్ చూస్తాను చేస్తే ఫ్రెష్ రోల్స్ చేస్తే ఆడియన్స్ ఈజ్ రెడీ టు రిసీవ్ విచ్ ఇస్ ద రైట్ రోల్ అనే ఒక కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. ఎటువంటి రోల్ చేయొచ్చు. లుకింగ్ ఫార్వర్డ్ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చేశాను గగనం అనే సినిమా చేశాను. అసలు అలాంటి సినిమా స్టార్ట్ చేసిందే మీరు సార్. గీతాంజలి చేశారు. లాట్ ఆఫ్ ఫిల్మ్స్ బాగా క్యారెక్టర్ అంతమంది సినిమా చేశాను నేను. పెద్ద క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ జనాన్ని యాక్సెప్ట్ చేస్తే ఏ షేడ్ అయినా కూడా పర్వాలేదు. ఇట్స్ ఇంపార్టెంట్. శేఖర్ గారు సార్ ఐ థింక్ ఫస్ట్ టైం యునానిమస్ రివ్యూస్ వచ్చినట్టున్నాయి. నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్స్ చూపించారు. అన్ని 3కి తక్కువ ఏది లేదు ఏ రివ్యూ. అండ్ అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునానిమస్గా నచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి. అండ్ ముందుగా నాకు అఫ్ కోర్స్ సునీల్కి థ్యాంక్స్. లైక్ ఫ్యామిలీ కంటిన్యూ ఫర్ సో లాంగ్ ఇన్ ద కెరీర్. ఈ సినిమాలో నాగార్జున గారు కాదు. అండ్ స్లైట్లీ హీరోయిజం ఉన్న క్యారెక్టర్ కూడా కాదు. చిన్న విలనిష్ టచ్ ఉంటుంది ఫిల్మ్లో. తర్వాత మళ్ళీ గిల్టీ క్యారెక్టర్ కింద టర్న్ అవుతుంది. లాస్ట్ ఫైనల్గా సాక్రిఫైజింగ్ రోల్గా ఎండ్ అయింది సినిమాలో. మీరు ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద కెరీర్? ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం శేఖర్ కమ్లాని. ఆయనతో పనిచేయాలి, ఆయన మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ చూశాను ఆల్మోస్ట్. అత్యంత పేదోడు అండ్ మధ్యలో ఇంకో ప్రపంచం ఇది చూపించే ఒక ఐడియా వచ్చి ఇది కాదు పుట్టింది అలా. ఓకే, బట్ ఆ తర్వాత వీళ్ళందరూ అంటే నేను ఎవరికి చెప్పినా, నాగార్జున గారికి చెప్పినా కానీ, ధనుష్ చెప్పినా కానీ, రష్మికకి చెప్పినా కానీ ఇది స్క్రిప్ట్, ఇది పాత్రలు. సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్కి, ప్రెస్ వాళ్ళకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు డే 1 నుంచి స్టోరీ పైన చెప్పినప్పుడే సార్కి నేను సూపర్ హిట్ చెప్పాను. ఈజ్ అ గ్రేట్. శేఖర్ ఇది ఎన్నో సక్సెస్ మీట్. ఇది ఫస్ట్గా సక్సెస్ మీట్లే కదా.
All films. All films, you sit here after the film releases and you're having a success. One more to your belt. Very happy. Thank you, sir. Thank you, Shekhar. First to